ఉద్యోగాలు అడిగితే గతంలో ఇదే ప్రవళిక జరిగిపోతే ఇదే కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రేమ లేకని 4 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుని హాల్ టికెట్ తీసుకున్న నిరుద్యోగ పట్ల ఏలనగా మాట్లాడిన వాళ్ళు, ఉద్యోగాలు అడిగితే జైల్లో పెట్టిన వాళ్ళు, ఇదే మురళీ ముదిరాజు చనిపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో 15 రోజులు జైళ్లలో పెట్టి ఒక యుద్ధ వాతావరణం చేసినటువంటి బీఆర్ఎస్ పాలకులు, బీఆర్ఎస్ గతంలో నాయకులు ఈరోజు నిరుద్యోగుల పట్ల, ఉద్యోగాల పట్ల ప్రేమ ఒలకపోతే నైతిక అర్హత లేదు. అందుకే నిరుద్యోగులు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీని శత్రువులాగానే చూస్తా ఉన్నారు. నిరుద్యోగుల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల మాకు గొప్ప విజన్ ఉంది, ఆలోచన ఉంది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం 18 నెలల నుంచి వరుస నోటిఫికేషన్లు, వరుస ఫలితాలు, ఇవాళ ఎల్బీ స్టేడియంనే నిరుద్యోగులకు నియామకాల కోసమే ఒక జాతరలాగా ఏర్పాటైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణలో ఉద్యోగాల కోసం భర్తీ జరుగుతుంటది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల కల్పన కోసమే పనిచేస్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు భారీగా ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి 18 నెలలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఓపికతోని మనందరం కూడా ముందుకు సాగండి. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. తెలంగాణ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కొంతమంది బీఆర్ఎస్ నాయకుల పెట్టుబడితోని కొంతమంది వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖబర్దార్, నేను అంటా ఉన్నాను, మీరు ఉంటే బీఆర్ఎస్ పార్టీలో లేకపోతే కేటీఆర్ ఏజెంట్లుగాను బహిరంగంగా పనిచేయండి. కానీ నిరుద్యోగుల ముసుగు వేసుకొని మేము నిరుద్యోగుల నాయకులుగా లేకపోతే మేము ఉద్యోగాల కోసం భర్తీ కోసం మేము పనిచేస్తున్నామని ఈ దొంగ నాటకాలు పనిచేయండి. మీరు ఉంటే రాజకీయ నాయకులుగా పనిచేయండి తప్ప ఇలాంటి శిఖండి రాజకీయాలు బంద్ చేయాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగుల జీవితాల పట్ల, ఉద్యోగాల భర్తీ పట్ల, వాళ్ళ జీవితాల పట్ల మాకు ముందు చూపుంది. గతంలో ప్రభుత్వ వైఫల్యాల్లాగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళదు. ఒక పారదర్శకంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలోనే ఒక ఏడాదిలోనే మనం 60,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. ఈ రానున్న రోజులలో కూడా మరిన్ని ఉద్యోగాల భర్తీ ఇవ్వాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ప్రతి క్యాబినెట్లో, మన జరిగినటువంటి క్యాబినెట్లో కూడా ఉద్యోగాల భర్తీ అంశం గురించి మాట్లాడిర్రు. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాల భర్తీ మేము కల్పిస్తామని. కాబట్టి ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, జీపీఓ లాంటి పోస్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సన్నాహాలు, సమీక్షలు జరుగుతున్నాయి. త్వరలోనే నిరుద్యోగులకు ఒక మంచి ప్రభుత్వం శుభవార్త ఇచ్చి వాళ్ళను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ఓర్వలేక కొంతమంది గిట్టని వారు, కొంతమంది బీఆర్ఎస్ ఏజెంట్లు, కేటీఆర్ ఏజెంట్లే ఈరోజు విషం గక్కుతా ఉన్నారు. నిరుద్యోగుల మధ్య విద్వేషం సృష్టిస్తూ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకులుగా వాళ్ళ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో విద్యార్థులారా, నిరుద్యోగులారా, మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చెప్తా ఉన్నాను గాంధీ భవన్ వేదికగా. మీరు ఎవరు కవింపు చర్యలకు కానీ, ఈ కుట్రదారులకు కానీ మీరు ఎవరు కూడా, మీ కవింపు చర్యలకు ఎవరు కూడా పాల్పడితే మీరు ఎవరు కూడా బలి కావాల్సిన అవసరం లేదు. మీకోసం, మీ జీవితాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గాంధీ భవన్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంది. ఏదైతే మనం ఉద్యోగాల ఖాళీల అంశం కావచ్చు, మీకు కట్టుబడి ఉంది. మీకోసం, మీ జీవితాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ 3 ఏళ్లతో పాటు రాబోయే 5 ఏళ్ళు అంటే ఇంకా మనకు 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో మరిన్ని ఉద్యోగాల భర్తీతో పాటు ఒకవైపు సాఫ్ట్వేర్ రంగాల్లో, తెలంగాణలో ఇండస్ట్రియల్ రంగాల్లో, తెలంగాణలో డిగ్రీ చదువుతున్న ప్రతి విద్యార్థికి, నిరుద్యోగికి ఉద్యోగాల కల్పన తెలంగాణలో ఉండబోతుంది. తెలంగాణ అంటే ఈరోజు ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఇవాళ జాతీయ తెలంగాణ రాష్ట్రం వైపు దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఒక అనువైన రాష్ట్రంగా, ఒక అద్భుత రాష్ట్రంగా, ఒక అన్ని అనుకూలమైన రాష్ట్రంగా ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం, ఇక్కడ యువత ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. ఈ కుట్రదారుల్ని, ఈ గోతికాడి నక్కల్ని మీరందరూ కూడా గమనించి మీరందరూ కూడా వాళ్ళని వేసి తన్ని తరమాల్సిన అవసరం ఉంది. మీరు నిరుద్యోగులు
సంవత్సరాల జరుగుతున్నటువంటి మీ సిన్సియారిటీ, మీ త్యాగాలను, మీ పోరాటాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. మీ యొక్క న్యాయబద్ధమైన పోరాటాలని గౌరవిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క తన వ్యక్తి ఎజెండాతోనే వచ్చే వాళ్ళని మీరందరూ కూడా గమనించాలని తెలంగాణ యువతకు మీ అందరికీ కోరుతా ఉన్నాను. తెలంగాణలో రానున్నది రోజులు మొత్తం కూడా ఉద్యోగాల జాతరనే. ఇవాళ మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు దావోస్ పోయినా, జర్మనీ పోయినా, అమెరికా పోయినా, సింగపూర్ పోయినా, ఇవాళ మనం పెట్టుబడులు తీసుకొచ్చేది ఇక్కడ ఉద్యోగాలు, యువత ఉద్యోగాల కోసమే.